ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1887కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 6, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అండ్ చాలా మంది ఇలా కామెంట్ పెడుతున్నారు ఐక్యూ 13 డిస్ప్లే గ్యాప్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి. డిసెంబర్ 30వ తారీఖు ఫస్ట్ ఇష్యూ వచ్చినప్పుడు 1884 టెక్ న్యూస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను మీకు. ఐక్యూ 13లో చాలామంది యూజర్స్ ఇది రిపోర్ట్ చేస్తున్నారు. నా దగ్గర యూనిట్లో ఒకటి నేను చెక్ చేశాను, గ్యాప్ అయితే ఉంది. దీని గురించి కంపెనీ అడిగితే వాళ్ళు చెప్పింది అది డిజైన్లో పాటు దీనివల్ల వాటర్ రెసిస్టెంట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఫోన్కి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి చెప్పారు. అదే మీకు చెప్పాను డిసెంబర్ 30వ తారీఖు. ఇప్పుడు అఫీషియల్గా ఐక్యూ అయితే స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది ఐక్యూ 13 స్క్రీన్ గ్యాప్కి సంబంధించి. సో ఇది డిజైన్లో భాగంగానే వచ్చింది. దాని గురించి మీరు చింత చెందాల్సిన అవసరం లేదు. మీకు వాటర్ రెసిస్టెంట్ ఏం పోదు అండ్ డస్ట్ కూడా వెళ్ళదు అంటున్నారు. డస్ట్ అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి డస్ట్ అయితే వెళ్ళొచ్చు. కాకపోతే వాటర్ రెసిస్టెంట్కి అయితే మ్యాక్సిమం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే సీల్ వేసి ఉంటారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ గ్యాప్ ఎక్కువ ఉంటే మాత్రం డస్ట్ వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది కదా. సో దాని గురించి మనకు తెలియాలంటే లాంగ్ రన్లో యూజ్ చేయాలి. ఫోన్ లాంగ్ రన్లో యూజ్ చేస్తే ఒక 5-6 నెలలు యూజ్ చేస్తే అప్పుడు ఏమైనా డస్ట్ పేరుకుపోయి, ఎందుకంటే చాలా చిన్న గ్యాప్ కదా అది, పెద్ద పెద్ద పార్టికల్స్ అయితే వెళ్ళవు, చిన్న వెళ్ళాలి. సో అవన్నీ పేరుకుపోయి మనం బయటికి తీయాలని చాలా టైం పడుతుంది. కొన్ని నెలలు వాడితే కానీ తెలియదు ఇది. ఐక్యూ మాత్రం డస్ట్ కూడా ఏమీ వెళ్ళదని చెప్పారు. ఇప్పటివరకు ఎవరైతే రిపోర్ట్ చేశారో, ఇప్పుడు మా డివైస్లో కూడా నేను 1 month యూజ్ చేశాను. శ్రీలంక వెళ్ళాము, బయట బీచ్ల్లో వాటిలో బాగా యూజ్ చేసాం, కానీ పేపర్ పెట్టి ఇట్లా అంటున్నప్పుడు ఎక్కడ డస్ట్ అయితే రాలేదు. అండ్ ట్విట్టర్లో కూడా చాలామంది స్క్రీన్ గ్యాప్ గురించి చెప్తున్నారు, కానీ డస్ట్ ఇట్లాంటివి అయితే మేము ఇంతవరకు రిపోర్ట్ అయితే చేయలేదు. లాంగ్ రన్లో చూడాలి మరి ఏమవుతుందో. దీని గురించి అఫీషియల్గా అయితే స్టేట్మెంట్ ఇచ్చింది ఐక్యూ. ఏమైనా ప్రాబ్లం వస్తే వివో ఐక్యూ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అక్కడికి రమ్మన్నారు. లేకపోతే మెయిల్ ఐడి ఇచ్చారు, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే community@iq.com ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి మీ ప్రాబ్లమ్ని, వాళ్ళు రెస్పాండ్ అవుతారని చెప్తారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 14 Pro సిరీస్ లాంచ్ డేట్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేస్తారు. జనవరి 16వ తారీఖు రియల్మీ 14 Pro సిరీస్ అయితే వస్తుంది. 2 ఫోన్స్ వస్తాయి, 14 Pro, 14 Pro Plus. రెండిట్లో 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. 14 Pro వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సేమ్ ప్రాసెసర్ మీరు రియల్మీ నార్జో 70 టర్బోలో కూడా చూడొచ్చు. అండ్ ఇంకో ఫోన్ వచ్చేసరికి రియల్మీ 14 Pro Plus. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీనిలో మెయిన్ కెమెరా హైలైట్ వీల్ చేసేది Pro Plus మోడల్లో. ఇవి 2 ఫోన్స్ మీకు జనవరి 16వ తారీఖు అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో రెనో 13 సిరీస్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. జనవరి 9వ తారీఖు వీటిని లాంచ్ చేయబోతున్నారు. సేమ్ డేట్లో మీరు పోకో కూడా వస్తుంది. పోకో X7, X7 Pro కూడా జనవరి 9వ తారీఖే లాంచ్ చేస్తున్నారు. సో ఆ రోజు మొత్తం 4 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఒప్పో రెనో 13 Pro అండ్ పోకో X7 Pro. నెక్స్ట్ మనకి పీమాక్స్ అనే కంపెనీ ఒక VR హెడ్సెట్ అనేది డెవలప్ చేసింది. అండ్ దీని పేరు వచ్చేసరికి పీమాక్స్ డ్రీమ్ ఎయిర్. ఇది జస్ట్ 200 grams వెయిట్ ఉంటుంది. చూడడానికి యాపిల్ విజన్ ప్రో లాగే కనిపిస్తూ ఉంది. అండ్ సేమ్ యాపిల్ విజన్ ప్రో లాగే ఇది పనులు చేస్తుంది. కాకపోతే యాపిల్ విజన్ ప్రోలో మనకి సపరేట్గా చిప్ సెట్ ఉంటుంది అండ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, డైరెక్ట్ రన్ అవుతుంది, బ్యాటరీ మీద రన్ అవుతుంటుంది. ఇది అట్లా కాదనమాట. ఈ హెడ్సెట్ని మీరు ఏదైనా పీసీకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. పీసీకి కనెక్ట్ చేస్తే Type-C కేబుల్ ద్వారా అప్పుడు మీరు పీసీలో అయితే కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారో ఆ కంటెంట్ మీరు హెడ్సెట్లో ఎంజాయ్ చేయొచ్చు. 8K వరకు డిస్ప్లే అయితే ఇవ్వగలదు. అండ్ దాంతోపాటు దీనిలో మీకు ఐ ట్రాకింగ్ ఉంటుంది, హ్యాండ్ గెక్చర్స్ ఉంటాయి, కంట్రోలర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ కొన్ని కెమెరాస్ కూడా ఉన్నాయి ఫ్రంట్ సైడ్. అండ్ ఫ్యూచర్లో దీన్ని యాపిల్ విజన్ ప్రో లాగా బ్యాటరీ ప్యాక్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. సపరేట్గా ప్రాసెసర్ బ్యాటరీ ప్యాక్ కూడా సపరేట్గా తీసుకొని వస్తాం. సో అది మీరు నార్మల్గా యాపిల్ విజన్ ప్రో టైప్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే దీన్నే తీసుకొని వచ్చారు. ఇది జస్ట్ మీరు పీసీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,62,000 దాకా ఉంది. యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే హాఫ్ ప్రైస్కి ఇది వస్తుంది. నెక్స్ట్ మనకి బ్లింకిట్ నుంచి బ్లింకిట్ అంబులెన్స్ సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తుంది. 10 నిమిషాల్లో మీరు అంబులెన్స్ బుక్ చేసుకుంటే అంబులెన్స్ అయితే ఇంటికి అయితే వస్తుంది. వీళ్ళు ఇక్కడ 2,000 అని చెప్పేసి పెడుతున్నారు, ఫ్లాట్ 2,000 రూపీస్ అని చెప్పేసి. మరి 2,000 రూపీస్ అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్యూచర్లో అన్ని సిటీస్కి తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇది తక్కువ రేట్లో కూడా తీసుకొస్తారంట వీళ్ళు చెప్పడం ప్రకారం. అయితే మాత్రం మాకు మనీ కంటే ప్రాణం ఇంపార్టెంట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళు CEO. మరి చూడాలి ఎంత ప్రైజెస్లో వీటిని తీసుకొని వస్తారు. ప్రజెంట్ అయితే దీన్ని చెక్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మనం బ్లింకిట్లో అంబులెన్స్ సర్వీస్ అయితే చూడొచ్చు. మంచి ఆలోచన. నెక్స్ట్ మనకి లుక్అవుట్ థ్రెడ్ ల్యాబ్, వీళ్ళు సైబర్ సెక్యూరిటీ కంపెనీ. వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. వీళ్ళు చేసిన రీసెర్చ్లో హ్యాకర్స్ ఇప్పుడు iOSని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ కంటే. iOS టార్గెట్ చేస్తే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి ఆలోచనలో ఎక్కువ iOS మీద వీళ్ళు ఫోకస్ పెట్టి టార్గెట్ చేస్తున్నారు. మీ పర్సనల్ డీటెయిల్స్ దొంగిలించడానికి చూస్తున్నారు. కొద్దిగా iOS కూడా జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు. యాక్చువల్గా iOSని హ్యాక్ చేయడం కొద్దిగా కష్టం, ఆండ్రాయిడ్ లాగా అంత ఈజీ కాదు. హ్యాకర్స్ తెలుసుకుంటే ఏమైనా చేయగలరు, కొద్దిగా జాగ్రత్తగా ఉండడం బెటర్. సో ఫ్యూచర్ అంతా ఈ హ్యాకర్స్ వీటి మీదే మొత్తం, మన చేతిలో ఏముండదు. నెక్స్ట్ మనకు ఓయో నుంచి, ఓయోలో రూములు బుక్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు చేదు వార్త.
ఎందుకంటే ఇప్పుడు ఓయో చెక్ పెట్టేసింది వాళ్ళందరికీ. ఎవరైతే పెళ్లి కాకుండా రూములు బుక్ చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళకైతే రూమ్స్ అయితే ఇవ్వరు ఓయోలో. ఒకవేళ మీరు మ్యారేజ్ అయితే మాత్రం మీరు వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటుంది, గవర్నమెంట్ ఐడి, మీరు భార్యాభర్తలు అని చెప్పేసి ఏదైనా గవర్నమెంట్ ఐడి మీరు చూపిస్తే అప్పుడు మీకు రూమ్ అయితే ఇస్తారు. దీని ప్రజెంట్ అయితే ఓయో మీరుట్లో అప్లై చేస్తుంది, తర్వాత అన్నిటికీ విస్తరింపజేయొచ్చు. సో ఓయో రూమ్లు అయితే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు బుక్ చేసుకోవాలనుకుంటారు. కాకపోతే ఓయో లాభం కోసం చేసినట్టుంది ఇది, ఎందుకంటే ఇప్పుడు ఒక రూమ్ బుక్ చేసుకుని 2 రూమ్లు బుక్ చేసుకోవచ్చు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చేసుకుంటే అఖిల్ అడుగుతున్నారు, ఐఫోన్ యూస్ చేస్తున్నారంట, ఎయిర్పాడ్స్ ప్రో కాకుండా ఏదైనా ప్రీమియం బడ్స్ కావాలని అడుగుతున్నారు. యాపిల్ ఐఫోన్స్ యూస్ చేస్తుంటే నా సజెషన్ ఎయిర్పాడ్స్ ప్రోకి వెళ్ళండి. ఎయిర్పాడ్స్ ప్రో మీకు బెటర్ కనెక్టివిటీ ఉంటాయి. ఎయిర్పాడ్స్ ప్రో మీకు యాపిల్ ప్రోడక్ట్ కాబట్టి మీకు ఎకో సిస్టంలోకి వెళ్తారు, చాలా బాగుంటుంది యూస్ చేస్తున్నప్పుడు. కాకపోతే బేస్ అంత ఉండదు, మీరు బేస్ ఎక్కువ ఇష్టపడాలైతే మాత్రం యాపిల్లో అంత అయితే ఉండదు. సో ఒకవేళ మీరు వేరే బ్రాండ్ చూస్తే మాత్రం అక్కడ మీకు ప్రీమియం బడ్స్ అంటే బోస్లో ఉంటాయి. బోస్ క్వైట్ కంఫర్ట్ ఉంటాయి, అది 17,000 దగ్గరలో అయితే ఉంటాయి. సో అవి ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నా సజెషన్ ఎయిర్పాడ్స్ ప్రోకే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పూమా స్లైడ్స్ 6,900 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్, డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ అయితే సేల్ అనౌన్స్ చేస్తుంది, ఇది రిపబ్లిక్ డే సేల్ అని చెప్పొచ్చు. 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ సేల్ అయితే నడుస్తుంది. అండ్ అమెజాన్ కూడా అనౌన్స్ చేయొచ్చు, ఇంకా అమెజాన్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి హెచ్ఎంపీవీ వైరస్. ఇప్పుడు ఇది ఎక్కడ చూసినా కానీ మీరు ఓపెన్ చేస్తే దీని గురించి వింటా ఉన్నారు. ఈరోజు మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. దీనిలో 2 కేసులు హెచ్ఎంపీవీ వైరస్లు ఇండియాలో డిటెక్ట్ అయినట్టు చెప్తున్నారు. అవి కూడా చిన్నపిల్లలకి, 3 నెలల పాపకి, 8 నెలల బాబుకి బెంగళూరులో హెచ్ఎంపీవీ పాజిటివ్ ఉన్నట్లయితే నిర్ధారించారు. అండ్ దీని గురించి డాక్టర్లు చెప్పేది ఏంటంటే, ఇది మీరు అంత భయపడాల్సిన వైరస్ అయితే కాదు, ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా చేసేది, లైక్ జలుబు, దగ్గు ఇట్లాంటివి వస్తుంటాయి, అట్లాంటి వైరస్ ఇది. కాకపోతే మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మాత్రం లంగ్స్కి ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇది ముఖ్యంగా నిమోనియా పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి లంగ్స్ అయితే ఎఫెక్ట్ అయితే ఇన్ఫెక్ట్ అవుతాయి. సో మీరు బెటర్ ఎక్కువ కాలం మీకు దగ్గు ఇట్లాంటి జలుబు ఉంటే మాత్రం మీరు హోమ్ రెమెడీస్ చేసుకోకుండా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. దానికి తగ్గట్టు ఒకవేళ నిజంగానే ఇన్ఫెక్ట్ అయి ఉంటే మాత్రం మీరు యాంటీబయాటిక్స్ ఇస్తే ఇన్ఫెక్షన్ పోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాటిని మురగబెట్టారు అనుకోండి, ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు, లంగ్స్ పాడైపోతాయి, చనిపోతారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ హెచ్ఎంపీ వైరస్ సిమ్టమ్స్ వచ్చేసరికి మామూలు జలుబు, దగ్గు, జ్వరం, ఇంకా ఒళ్ళు నొప్పులు, గురక, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.